చంద్రబాబు తీరుపై జగన్ ఫైర్. చెత్త పాలనపై ఉద్యమానికి రెడీ అంటున్న జగన్. కోటి మందితో ఉద్యమం అంటున్న జగన్. నాణ్యానికి రెండో వైపు ఎలా ఉందో ప్రజలకు వివరిస్తాము అంటున్న వైసీపీ. చంద్రబాబు పాలన వైఫల్యాలను ప్రజలకు వివరించిన జగన్మోహన్ రెడ్డి. రానున్న 2 ఏళ్లు చంద్రబాబుకు జగన్ చుక్కలు చూపిస్తారా? ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయా? ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై ఉద్యమం మొదలుపెట్టబోతున్నారా? రానున్న 2 ఏళ్లు ఏ విధంగా ముందుకు వెళ్లాలో వైసీపీ రోడ్ మ్యాప్ రెడీ చేసింది. ప్రతి అంశాన్ని ఒక ఉద్యమంగా చేపట్టబోతుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల నుంచి ఎలా మాట తప్పుతుందో ప్రజలకు వివరించేందుకు జగన్ రెడ్డి రెడీ అవుతున్నారు. ఇక ఉద్యోగులను చంద్రబాబు ఎలా మోసం చేశారు? వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, ఆరోగ్యశ్రీ, రైతుల సంక్షేమం, విద్యారంగంలో సమస్యలు, ఇలా ఒక్కో టాపిక్ ను ఒక్కో నెల తీసుకుంటూ దీనిపై ప్రజా ఉద్యమానికి జగన్ ప్లాన్ చేస్తున్నారు. తాము ఎంతో గొప్పగా పరిపాలిస్తున్నాము అని ఓవైపు కూటమి ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ఇప్పటి వరకు విపక్షంగా ఉన్న వైసీపీ గట్టిగా ఫైట్ చేయడం లేదు అనే అభిప్రాయం ప్రజల్లో ఉండేది. కానీ తాజాగా జగన్ తన భవిష్యత్తు ప్రణాళికను చెప్పకనే చెప్పారు. దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్ల పూర్తయింది. కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి కుదుటపడడానికి 1 ఏడాది నుంచి 1.5 ఏళ్ల సమయం సరిపోతుంది అనేది సాధారణ అంచనా. ఈ లెక్కల ప్రకారం కూటమి ప్రభుత్వానికి గడువు పూర్తయింది అని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. ఇక నుంచి ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమించేందుకు నేరుగా రంగంలోకి దిగాలి అని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. గురువారం రోజు జగన్ ప్రెస్ మీట్ చూసిన తరువాత చంద్రబాబు ప్రభుత్వంపై తన వైఖరి ఎలా ఉండబోతుందో స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రతి అంశాన్ని రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారు అని, తిరుమల లడ్డు అంశాన్ని రాజకీయం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అన్నారు. 1 కాదు 2 కాదు, 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు పాలనలో జరిగిన ప్రతి తప్పును జగన్ ప్రస్తావించారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏ స్థాయికి దిగజారారో జగన్ వెల్లడించారు. వైసీపీ అధినేత వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పుకు సంకేతంగా మారనున్నాయా అనే చర్చ మొదలైంది. ఓ రకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై పూర్తి యుద్ధం ప్రకటించారు. చంద్రబాబు పాలన ఒక మోసాల పర్వము అని, రాష్ట్రంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ పాలన నడుస్తోంది అని తీవ్రంగా ధ్వజమెత్తారు. దాదాపు 1.5 ఏళ్లుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ ఇప్పుడు ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి అంశాన్ని రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారు అని జగన్ తీవ్రంగా ఆరోపించారు. ముఖ్యంగా తిరుమల లడ్డు అంశాన్ని ప్రస్తావించిన జగన్ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసి ఉంది అని తప్పుడు ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నిబంధనల ప్రకారం వచ్చే ప్రతి నెయ్యి ట్యాంకుకు గుర్తింపు సర్టిఫికేట్ ఉండాలి అని, అలాగే టీటీడీ ల్యాబ్ లో కూడా పరీక్షల్లో స్వచ్ఛమైంది అని తేలితేనే వినియోగిస్తారు అని వివరించారు. ఈ ప్రోటోకాల్ పకడ్బందీగా ఉన్నప్పుడు తప్పు ఎలా జరుగుతుంది అని ఆస్కారం లేదు అని అన్నారు. అయితే సిట్ రిమాండ్ రిపోర్ట్ లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తిరస్కరించబడిన 4 ట్యాంకర్లే తిరిగి లడ్డూ తయారీకి వచ్చాయని పేర్కొనడం చంద్రబాబు వైఫల్యం కాదా అని జగన్ ప్రశ్నించారు. ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ ఈవో ఏం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత కక్ష సాధింపు రాజకీయాలు తారాస్థాయికి చేరాయి అని జగన్ విమర్శించారు. ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చేయిస్తున్నారు అని ఆరోపించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్, వంశీ లాంటి కీలక నేతల అరెస్టులను జగన్ ప్రస్తావించారు. పోసాని లాంటి సామాన్యులను, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని, సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా కూటమి ప్రభుత్వం వేధించింది అని తెలిపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో రిగ్గింగ్ ను అడ్డుకునేందుకు తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు అని, ఈ అంశాన్ని రాజకీయం చేశారు అని ధ్వజమెత్తారు. ఇక వైశాఖలో వైసీపీ విద్యార్థి నాయకుడు కొండారెడ్డిపై గంజాయి కేసు పెట్టారు అని జగన్ అన్యాయము అని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రమంతా కల్తీ లిక్కర్ దందా నడుస్తోంది అని, దీనిని టీడీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల మనుషులతో కుటీర పరిశ్రమల్లాగా నడిపిస్తున్నారు అని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీకి చెందిన జోగి రమేష్ పై తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు అని, చివరికి ఆయన కుమారుడిని కూడా ఇబ్బంది పెడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కల్తీ మద్యం కేసులో తయారు చేసింది, పంచింది, దోచుకుంది అంతా
టీడీపీ వాళ్లే అని, కానీ వైఎస్ఆర్సీపీ వాళ్లను తప్పుడు ఆధారాలతో జైల్లో పెడుతున్నారు అని మండిపడ్డారు. ఈ స్కామ్ లో ప్రభుత్వం, స్కామ్ చేసిన వారు ఒక్కటే అని జగన్ విమర్శించారు. గతంలో చంద్రబాబు ఏ స్కామ్ చేశారో ఇప్పుడు సీఎం గా కూడా అదే పని చేస్తున్నారు అని, ముఖ్యంగా లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఇలాంటి రాజకీయం చేయడం సిగ్గుచేటు అని దుయ్యపట్టారు. ఉద్యోగుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది అని జగన్ ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పాటు పీఆర్సీ లేదు, ఐఆర్ లేదు అని స్పష్టం చేశారు. ఉద్యోగులకు 31,000 కోట్ల రూపాయల బకాయిలు పడ్డారు అని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఏపీసీఓఎస్ ద్వారా 1వ తేదీనే జీతాలు ఇచ్చాము అని, కానీ బాబు పాలనలో ఏపీసీఓఎస్ ను నీరు కార్చి 2-3 నెలలకు కూడా జీతాలు ఇవ్వడం లేదు అని విమర్శించారు. జీతాలు పెరగొద్దు అనే ఉద్దేశంతోనే పీఆర్సీ చైర్మన్ ని కూడా నియమించలేదు అన్నారు. 5 డిఏలు పెండింగ్ లో ఉంటే కేవలం 1 డిఏ మాత్రమే ఇచ్చి మిగతావి వాయిదాల్లో ఇస్తామనడం మోసం అన్నారు. రిటైర్ అయిన తర్వాత ఏరియస్ ఇస్తాము అన్నది బాబు ప్రభుత్వం మాత్రమేనని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ ఆపడానికి తాము అసెంబ్లీలో తీర్మానం చేశాము అని, కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై పీడీ యాక్టులు పెట్టి లోపల వేస్తున్నారు అని, ఇది బెదిరించడము అని, దట్ ఈస్ చంద్రబాబు అని విమర్శించారు. వైద్య ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా హతం చేస్తోంది అని జగన్ తీవ్రంగా ఆరోపించారు. నెలకు 300 కోట్లు, ఏడాదికి 3,600 కోట్లు ఖర్చు అయ్యే ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేసి కూనీ చేశారు అని మండిపడ్డారు. బకాయిలు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు సర్వీసులను ఆపివేశాయని, పేదలకు వైద్య సాయం అందడం లేదు అని అన్నారు. ఇక 104, 108లు స్కామ్ గా మారిపోయాయి అని, సంజీవని పేరుతో డ్రామా ఆడుతున్నారు అని విమర్శించారు. కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక సూపర్ స్కామ్ అని, దీనిపై కోటి సంతకాలతో ఈ నెల 16వ తేదీన గవర్నర్లు కలిసి కోర్టులో పిటిషన్ వేస్తాము అని జగన్ ప్రకటించారు. భూమి, బిల్డింగ్, స్టాఫ్, జీతాలు అన్ని కూడా ప్రభుత్వానివే అయినా ఓనర్లు మాత్రం ప్రైవేట్ వాళ్ళు అని పేర్కొంటూ భారం ప్రజల మీదకు, లాభాలు ప్రైవేట్ వాళ్ళకా అని జగన్ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. రైతులు, విద్యారంగం సమస్యలను జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. చంద్రబాబు పాలనలో రైతులను దళారులుగా చేసి మోసం చేశారు అని, ప్రభుత్వం చోద్యం చూస్తుంది అని ఆరోపించారు. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఆర్బీకేలు అద్భుతంగా పనిచేసేవి అని, గిట్టుబాటు ధర కోసం ఆరాటపడ్డాము అని తెలిపారు. ఇక దిత్వా తుఫాను గురించి ముందస్తు సమాచారం ఉన్న నష్టాన్ని నివారించలేకపోయారు అని, కేజీ అరటికి 50 పైసలు కూడా రావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఏళ్లలో 40,000 కోట్ల రూపాయల పంట నష్టం ఇవ్వాలి అని, కానీ 1,100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఉన్నాయి అని పేర్కొన్నారు. ఉచిత పంటల బీమా పేరిట 84 లక్షల మంది రైతులు ఉంటే 19 లక్షల మందికే ఇన్సూరెన్స్ ఇచ్చి మోసం చేశారు అని విమర్శించారు. విద్యారంగంలో నాడు నేడును ఇంగ్లీష్ మీడియాన్ని ఆపేశారు అని, తల్లికి వందనం పేరిట మోసం చేశారు అని, కలుషిత ఆహారం, నీరు, సరైన వసతులు లేక 29 మంది పిల్లలు చనిపోవడం దారుణము అని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు పాలన గోబెల్స్ ప్రచారానికి మెంటర్ గా ఉంది అని, హామీలు నెరవేర్చకుండా ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. ఏడాదిన్నరగా కూటమి నేతలు చెబుతున్న సంక్షేమం, అభివృద్ధి ఒక ఎత్తైతే ప్రతి అంశంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ జగన్ చేసిన విమర్శలతో వైసీపీ గేరు మార్చి రానున్న ఎన్నికలకు సిద్ధమవుతుంది అనే సంకేతాన్ని జగన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం తప్పులను ముందుగా ప్రజలకు వివరించి దానిపై చర్చ జరపడంతో పాటు ప్రతి నెల ఒక అంశంపై వైసీపీ ప్రజా ఉద్యమాన్ని నిర్వహించబోతుంది అని, ఇప్పటి వరకు వైసీపీని లెక్క చేయని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ వ్యూహాలను ఎలా తిప్పికొడతారో వేచి చూడాలి.